సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సూపర్ 6 లో దూసుకుపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సూపర్ 6 కూడా చెప్పాం. ఆ సూపర్ 6 ఏదైతే మేము చెప్పామో తప్పకుండా అమలు చేయడానికి ముందుకు పోతామని మరొకసారి హామీ ఇస్తున్నాం. ఇప్పటికే 40 రోజులైంది. 40 రోజుల్లో మీరు చూస్తే అధ్యక్ష మొదటి సంతకం 5 సంతకాల పైన పెట్టాను. ఒకటి మెగా డిఎస్సి ఏదైతే 16,350 ఉద్యోగాలకు సంతకం పెట్టాం. ప్రాసెస్ స్టార్ట్ అయింది. వీలైన తొందరలో ఒక పద్ధతి ప్రకారం అది పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అదే మరి పెన్షన్స్ ఏమాత్రం ఒక్క నిమిషం ఆలోచించకుండా 4,000 రూపాయలు 3,000 రూపాయలు ఉండే పింఛన్ 4,000 రూపాయలు, ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నారో వాళ్ళందరికీ 3,000 నుంచి 6,000 రూపాయలు. అదే మేరకు ఒకేసారి ప్రతి ఒక్క ఇంటికి అసాధ్యమన్నారు సచివాలయ సిబ్బంది, పని చేయలేరని చెప్పారు. కానీ ఇది సాధ్యమని నిరూపించి ఒకే రోజు పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అది కూడా పూర్తి చేశాం. ఇంకో పక్కన దిశ అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే అన్నం పెట్టే కార్యక్రమం ఆగస్టు 15 నుంచి కనీసం 100 క్యాంటీన్లో ప్రారంభమవుతుంది. మిగిలినటన్ని కూడా మళ్ళా రోల్అవుట్ చేస్తాం. నాడు నేడు అంటూ గత ప్రభుత్వం చేసింది మొత్తం ప్రచారం ఆర్భాటమేనని, రెండో విడతలో చేసిన నాడు నేడు మొత్తం అవినీతి పనులు మొత్తం పెండింగ్ లో పెట్టారు అని మంత్రి నారా లోకేష్ అన్నారు. మొదటి ప్రశ్నకి సమాధానం మొదటి విడత కింద 15,713 పాఠశాలల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ మొదటి విడత పూర్తి చేసడానికి ఇంకొక 880,39,00,000 రూపాయలు అవసరం ఉంది. రెండో విడత కింద 22,311 పాఠశాలలో పనులు చేపట్టడం జరిగింది. కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి 3,907.75 కోట్ల రూపాయలు. ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత అని ఎన్టీఆర్ జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ నిధి మీనా పేర్కొన్నారు. Should I start? అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ నిధి మీనా. నేను 2019 బ్యాచ్ ఐఎస్ ఆఫీసర్. ఈరోజు నేను జాయింట్ కలెక్టర్ ఎన్టీఆర్ పోస్ట్ జాయిన్ చేస్తున్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ and I am looking forward to work for the district under the guidance of Collector Madam. Thank you. Short. గతంలో నేను ఇక్కడే ఐఎమ్ 2019 బ్యాచ్. సో ఫస్ట్ పోస్టింగ్ నా ఈ సబ్ కలెక్టర్ తెనాలి జరిగింది. తర్వాత నేను 2 years కోసం ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. This is my first posting in this district, in NDR district. So I'm looking forward to it. I'm excited. I want to know more about the district, what issues are there. Then along with team we will sit and then we'll see how can we resolve and go ahead. Okay. Thank you. కేంద్ర బడ్జెట్ పై సిపిఐ రామకృష్ణ నిర్మలా సీతారామన్ ను ప్రశ్నించారు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశవ్యాప్తంగా రాబోయే 5 ఏళ్లలో 4 కోట్ల మందికి ఉపాధి దొరుకుతామని చెప్పారు. కానీ గత 10 ఏళ్ల కాలంలో జరిగింది ఏమంటే వారి సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వనందువల్ల ఇవాళ భారతదేశంలో రికార్డు స్థాయిలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. దీనికి తోడు ఇప్పుడు మళ్ళీ 4 కోట్ల మందికి 5 ఏళ్లలో ఇస్తామంటే సంవత్సరానికి 80 లక్షల మందికి ఇస్తామని దాని అర్థం. కాబట్టి ఏమంటే ఇవాళ దానికి ప్రాధాన్యత ఇవ్వాలి, అధిక ధరల సమస్యకు ప్రాధాన్యత ఇవ్వాలి, ధరలు తగ్గించడానికి కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఏదైతే కేటాయించారో దానికి స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో 3 రాజధానుల పేరుతో ఏ రాజధాని అభివృద్ధి కాకుండా అయిపోయింది. ఇప్పుడు అమరావతి రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు తీసుకోవడం ప్రయత్నిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు ఉపయోగపడతాయని భావిస్తూ ఉన్నాం. పోలవరం నిర్మాణం విషయంలో కూడా ఇవి నిర్వాసితుల సమస్యల గురించి పట్టించుకోకుండా, వారికి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఇవ్వకుండా మేము ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు.
ఎందుకంటే నిర్వాసితులకు ఇవ్వాల్సిన కాంపోనెంట్ దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఉన్న తరుణంలో దానికి ప్రాధాన్యత ఇవ్వాలని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గుణదల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గురించి అసెంబ్లీలో మాట్లాడిన బోండా ఉమా. గుణదల రైల్ ఓవర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. దీన్ని దాదాపు 2008లో స్టార్ట్ చేశారు అధ్యక్ష. ఆ రోజు నుంచి గత ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేయటం, దాంట్లో 2014-19లో చంద్రబాబు నాయుడు గారు, మన మంత్రి నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా రావటం కూడా చూడటం కూడా జరిగింది అధ్యక్ష. కానీ దానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి కంప్లీట్ చేయలేకపోయాం అధ్యక్ష ఆ రోజు. తర్వాత 5 సంవత్సరాల్లో 2019-2024 మధ్య మరి ఎంతో ఆర్భాటంగా చేస్తామా, టెక్నికల్గా ఏమైతే లోటుపాట్లు ఉన్నా సరి చేస్తామని చెప్పి చేయలేకపోయారు అధ్యక్ష. ఇప్పుడే R&B మినిస్టర్ గారిని కూడా నేను మాట్లాడటం జరిగింది అధ్యక్ష. దాన్ని రైల్వే బోర్డుకి పంపించాం అధ్యక్ష. రైల్వే బోర్డుకి పంపించి స్పెషల్ పర్మిషన్ తీసుకొని దాన్ని ఇవాళ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు ఇవాళ ఢిల్లీలో మాట్లాడటం జరిగింది అధ్యక్ష. కాబట్టి మా కోరిక ఏంటంటే మా నియోజకవర్గానికి చాలా పొటెన్షియల్ కలిగినటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జ్ని సంబంధిత మంత్రివర్యులు కేంద్ర రైల్వే బోర్డుతో మాట్లాడి అది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది కాబట్టి ఆ అనుమతులు వెంటనే తీసుకొచ్చి దాన్ని వెంటనే పూర్తి చేసి పనులు ప్రారంభించమని చెప్పి మా రిక్వెస్ట్ అధ్యక్ష మీ ద్వారా. కాబట్టి వెంటనే చేయమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పార్లమెంట్ సాక్షిగా బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలని బీజేపీ నాయకులు కె కృష్ణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు 15,000 కోట్ల నిధుల్ని బడ్జెట్లో కేటాయించడం పట్ల భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నాం. ఆ రోజు మేము ముందుగానే చెప్పాం, డబుల్ ఇంజిన్ పరిపాలనకే ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరటం జరిగింది. మా కోరికను మన్నిస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టమైన తీర్పుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో వాళ్ళ యొక్క స్పష్టమైన తీర్పుని ఏదైతే ఇచ్చారో దాని ప్రతిఫలమే ఈరోజు మనకి తొలి పార్లమెంట్ సెషన్లోనే మన రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తున్నటువంటి ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పి ఆయన ఏదైతే ఒక నినాదాన్ని తీసుకున్నారో దాన్ని కేంద్రం ఆమోదిస్తూ అమరావతికి అభివృద్ధి కొరకు, రాజధాని అభివృద్ధి కొరకు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయినటువంటి పోలవరాన్ని పూర్తి చేయడానికి పూర్తి సాయం అందిస్తానని చెప్పేసి ఈరోజు కేంద్రం పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. ఇక నుంచి రాష్ట్రంలో నిరుద్యోగం అనేది లేకుండా ఎన్నో. రాష్ట్రంలో గత 2 వారాల నుండి వరుసగా చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోవటం సిగ్గుచేటని, వీటిని అరికట్టాలని ఎం సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి డిమాండ్ చేశారు. ఆడపిల్లలపై అత్యాచారాలను అరికట్టాలని చెప్పి ఈరోజు విద్యార్థులతో కలిపి ఈరోజు ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నప్పటికి కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ రాజకీయ నాయకులు అదే పద్ధతిలో పెద్దలు కూడా ఎవరు కూడా స్పందించే పరిస్థితి ఈరోజు ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే ఆడపిల్లలకి రక్షణ కల్పించాల్సినటువంటి చట్టాలు కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి. నిర్దేశ లేనటువంటి చట్టాలు పేరుకే ఒక చట్టం ఉంది, కానీ ఈరోజు ఉపయోగపడే పరిస్థితిలో లేదు. కాబట్టి వెంటనే మహిళలకు రక్షణ కల్పించే చట్టాలను, ఎవరైతే అత్యాచారాలు వాళ్ళపైన పాల్పడతారో వాళ్ళని కఠినంగా శిక్షించే చట్టాలు ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ తరఫున ఈరోజు విద్యార్థుల పక్షాన మేము కోరుతున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించి బాలికలపైన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అత్యాచారాలని వేగవంతం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉపయోగించి వెంటనే అత్యాచారాలకు పాల్పడిన వాళ్ళపైన కేసులు నమోదు చేసి గట్టిగా శిక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. కూటమి అధికారంలోకి వచ్చాక కేంద్ర బడ్జెట్ పెట్టడం, అమరావతికి 15,000 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలా శుభదినం. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చినాక ఈరోజు కేంద్ర బడ్జెట్ పెడతాం. కేంద్ర బడ్జెట్లో కుంటిపడిపోయిన అమరావతికి, అంటే గత 5 సంవత్సరాల నుంచి అరాచక పాలన వలన, అరాచక అటవిక పాలన వలన అమరావతి ఏమైనా అందరికీ తెలిసిన విషయమే. అయితే కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా చాలా లిబరల్గా 15,000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేస్తూ అమరావతి అభివృద్ధికి ప్రతి సంవత్సరం కావాల్సిన సపోర్ట్ కూడా అవసరాన్ని బట్టి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అది కాకుండా పోలవరం ప్రాజెక్టుకి అనేక ప్రశ్నలు ఉత్పత్తమైనాయి. ఇంత ముందు గత 5 సంవత్సరాల్లో పాలించిన వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ కనీసం
చట్టం ప్రకారం రావాల్సి కూడా తెచ్చుకునే సమర్థత స్తోమత లేక వాళ్ళు కేవలం సమయం అంతా వృధా చేసి ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.